ఇండియాస్ #1 రతన్ టాటా అప్స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారు. మీరు కూడా అప్స్టాక్స్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. అక్కడి నుండి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుండి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే లైఫ్ టైం ఏఎంసీ ఛార్జెస్ తో పాటు 20,000 రాకెట్ కాల్స్ కూడా ఉచితంగా పొందండి. గురుప్రసాద్ గారు, ఈ ఇన్వెస్ట్మెంట్ ఈ ట్రేడింగ్ విషయానికి వస్తే ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఎంతో కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఓ 5 ఇయర్స్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ అలా కామ్గా ఉండిపోతారు. సో డైలీ మార్కెట్ ట్రెండ్స్ గురించి, ఫ్లక్చువేషన్స్ గురించి, కరెక్షన్స్ గురించి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఇంట్రాడే విషయానికి వస్తే అసలు లైవ్ మార్కెట్ ఎలా ఉంది, రేపు మార్కెట్ ఎలా ఉండబోతోంది, ఏంటి, ఈ గ్రాఫ్ ఎలా ఉండబోతుంది, డైలీ ఈ మార్కెట్ అప్డేట్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి, న్యూస్ వింటూ ఉండాలి, న్యూస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. రకరకాల గ్లోబల్ న్యూస్లు కానీ, నేషనల్ న్యూస్లు కానీ ఎంతో ఇంపాక్ట్ మన మీద డైలీ నడుస్తూ ఉంటుంది. సో ఎంతో కొంత మనం టెన్షన్ అనేది ఫీల్ అవుతుంటాం కదా. సో మరి ఇంట్రాడే చేసేవాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ని ఏ విధంగా వాళ్ళు క్యారీ చేసుకోవాలంటారు, ఏ విధంగా ఉండాలంటారు? చాలా మంచి ప్రశ్న. అంటే కొద్దిగా చాలా బ్రీఫ్గా చెప్పాలి. అంటే ఇన్వెస్టరు ఎప్పుడు ఇన్వెస్టర్గానే ఉండిపోవాలి. ఫస్ట్ పాయింట్, ట్రేడింగ్లోకి రాకూడదు. ఇది చాలామందికి నచ్చదు మనం చెప్పేది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఇట్స్ అ డిఫరెంట్ టోటల్లీ. అదేంటంటే మనం ఒక ఆస్తి కొన్నట్టే. అవును, ఒక స్థిరాస్తి, ఒక అసెట్. ఇప్పుడు చూడండి, నేను నా ఎక్స్పీరియన్స్లో ఫీల్డ్కి వచ్చిన కాడి నుంచి ప్రతి కంపెనీ ఒక అసెట్టే. మారుతి ఐపీఓలో అప్లై చేశాము, 125 రూపీస్. ఈరోజు ఎంత ఉంది? 10,000 రూపాయలు వెళ్ళి మళ్ళీ 5,000కి వచ్చి మళ్ళీ ఇప్పుడు 8700, 8,800 ఉంది. అంటే ఇప్పుడు నేను ఇన్వెస్టరా ట్రేడరా అని చెప్పాలంటే ఇన్వెస్టర్గానే ఉన్నాము. తర్వాత ఏమైంది? ట్రేడింగ్లోకి వచ్చాం. బట్ నా అడ్వైస్ నేనేమంటానంటే, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇన్వెస్టర్గా ఉన్నప్పుడు మీరు ఇన్వెస్టర్గానే ఉండిపోండి, ట్రేడింగ్లో రాబాకండి. లేదు సార్ నేను రెండు బ్యాలెన్స్ చేసుకోగలను అని చాలా పేషెన్స్ కావాలి. ఎందుకంటున్నానంటే ఇది మాటల్లో కాదు. ఎందుకంటే అతను వన్స్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అతనికి ఏమవుద్దంటే ఆ షేర్ చూస్తూ ఉంటాడు, పెరుగుతుంది దిగుద్ది. సైకలాజికల్గా ఏం చేస్తాడంటే రోజు పెరుగుతుంది దిగుతుంది కదా, మనం ట్రేడింగ్లో దిగుదాం అని ట్రేడింగ్లోకి వస్తారు. కాబట్టి ఫస్ట్ డిఫరెన్స్, ఇన్వెస్టర్గానే ఉండిపోండి. అట్లా లేదు నేను ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోగలను, అన్నీ నేను చేసుకోగలనంటే ట్రేడింగ్ వచ్చి చాలా టఫ్. అసలు ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఉండే దాంట్లోనే రియల్గా చాలా టఫ్ ఇంట్రాడే ట్రేడింగ్. ఆ ఇంట్రాడే ట్రేడింగ్లో సక్సెస్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది, చాలా తక్కువ మంది. ఎందుకంటున్నానంటే ఆ మాట, మీరు ఎవరిని అడిగినా కూడా స్టాక్ మార్కెట్లో నేను నష్టపోయాను అంటాడు. అంటే మనం చెప్తాం షేర్ పెరిగింది కదా, 500 కొన్నావు, 1,500 అయింది కదా, ఎలా నష్టం వచ్చిందని అడుగుతాం. లేదు సార్ నేను ట్రేడింగ్ చేశాను, ఇంట్రాడే ట్రేడింగ్ చేశాను, దానివల్ల నష్టపోయాను అని అంటాడు. కాబట్టి ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవాళ్ళు 90% లూజరే. బట్ ఒక ప్రాపర్ అంటే ఈ డబ్బులు ఇంకోటి దగ్గరికి వెళ్తుంది కదా, ఇప్పుడు ఇతను నష్టపోయాడు, ఈ డబ్బులు ఇంకొకరికి వెళ్తుందంటే ఇంకోరు లాభపడ్డారు కదా. అప్పుడు ఆ లాభపడిన వాళ్ళు ఎవరు? వాళ్ళు బయట కనిపించరు. లాభపడిన ఎప్పుడు కనిపించరు. ఎందుకంటే పర్ఫెక్ట్గా మన డబ్బంతా వచ్చి ఇంకోటి దగ్గరికి వెళ్తుంది, ఖచ్చితంగా వెళ్ళబట్టే కదా. ఇప్పుడు మరి లేకుంటే ఎక్కడ పోయింది ఆ డబ్బు? ఏమైంది? చాలా మంది అడుగుతుంటారు, ఈ డబ్బంతా ఎక్కడ పోతున్నట్టు? ఎక్కడికి పోలేదు. భూమిలోకి వెళ్ళిపోతుంది, ఆకాశంలోకి వెళ్ళిపోతుంది, ఎక్కడికి పోలేదు. ఎవరు పర్ఫెక్ట్గా కరెక్ట్గా చేస్తారో వాళ్ళకి వెళ్ళింది. ఒకరు నష్టపోయారు అంటే ఇంకొకరు లాభపడ్డట్టు అర్థం. 100%. ఇది ఎవరు తెలుసుకోవట్లేదు. ఇప్పుడు చూడండి, నేను ఊరికే ఒక ఎగ్జాంపుల్గా ట్రేడింగ్లో ఎన్నో ఆటుపోట్లు
పడకుండా ఎవడూ రాలేదు. కొన్నిసార్లు నష్టం వస్తుంది, ఎందుకంటే 100% ప్రాఫిట్ అంటే అక్కడ ఏదో ఉంది, అది నిజం కాదు. నష్టం వస్తుంది, లాభం వస్తుంది, అట్ ద ఎండ్ మనం ప్రాఫిట్లో ఉండాలి. అలాంటిది అందుకనే మనము ఇంత ఎక్స్పీరియన్స్లో నేను ఇంట్రాడేలోనే ఒక్క ఇంట్రాడే క్రూడ్ ఆయిల్లోనే అసలు ఒక 1.5 ఇయర్స్లోనే నేను 1.2 crores దాకా యాడ్ చేశాను ఒక ఇంట్రాడేలోనే. నేను ఓపెన్గా ఒక ఫారంలో లెడ్జర్ కూడా చూపించాను. నన్ను గెస్ట్గా పిలిచారు, అక్కడ ఫారంలో ఒక లెడ్జర్ కూడా చూపించాను. అంటే నేను రియల్గా పట్టుదలతో ఒక ఇంట్రాడే మనం చెయ్యాలి, సాధించాలి అని చెప్పి మేము ప్రయత్నం చేసి నా ఎక్స్పీరియన్స్లో ఇంట్రాడేలో సక్సెస్ చేసి ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర క్లాస్ తీసుకునేవాళ్ళు, ట్రైనింగ్ తీసుకునేవాళ్ళు, వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు. ఓకే, ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ మనం ఇప్పుడు చాలామందికి ట్రైనింగ్ ఇచ్చాము. ప్రతి ఒక్కరు మనం చెప్పే బాటలో నడుస్తున్నారు, ఎక్సలెంట్గా ఇంట్రాడే ట్రైనింగ్లో ప్రాఫిట్ చేస్తున్నారు. ఇది వచ్చి చాలా రేర్ ఇది. ఎందుకంటే మనం సక్సెస్ చేసాం కాబట్టి మనం చెప్తున్నాం. ఫస్ట్ పాయింట్ అదే, ఇది సక్సెస్ చేయలేరు, ఆ చేయడానికే మనకు అంత టైం పట్టింది. ఎందుకంటే ఒక విషయం స్టాక్ మార్కెట్లో ఇంత సక్సెస్ ఉంటే కూడా చాలండి, ఎన్నో లక్షల కోట్లు సంపాదించవచ్చు. దానికోసమే అందరు తిరుగుతుంటారు. ఇన్వెస్టర్స్కి ఏం ప్రాబ్లం లేదు సార్. అయితే బట్ ఏం చేస్తున్నారంటే ఇన్వెస్టర్ ట్రేడర్గా మారుతున్నారు. ఈరోజు ఇన్వెస్టర్గా ఉంటాడు, రేపు ట్రేడర్గా వచ్చేస్తాడు. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ డబ్బులు మొత్తం ట్రేడింగ్లో పోతాయి. కరెక్ట్. ఇప్పుడు 10 లక్షల రూపాయలు పెట్టారు, పెట్టింది కాముగా ఒక ఆస్తి. ఇప్పుడు ఏదైనా మనం భూమి ఏదో కొనుక్కుంటున్నాం, దాన్ని మనం ఏమన్నా చేయగలమా? లిక్విడ్ చేయాలంటే చాలా కష్టం. అది ఏమందో ఒక 50 లక్షలు 10 లక్షలు పెట్టి 50 లక్షలు అసెట్ అయినా కూడా దాన్ని అమ్మడానికి కూడా చాలా కష్టం, కొనేవాళ్ళు ఉండాలి కదా. అయితే ఇక్కడ అలా కాదు, 10 లక్షలు పెట్టి ఇక దాన్ని నానా రకాలు చేసేస్తారు. పెట్టిన ఒక 1 ఇయర్లోనే పెరగాలి, టైం ఇవ్వాలి. చూడండి, ఇదే మారుతి ఐపీఓలో 125 రూపీస్కి జస్ట్ ఒక 100 షేర్లు కొనున్నా కూడా ఈరోజు 10,000, అంటే 10 లక్షల రూపాయలు. 10,000 రూపాయలు 10 లక్షల రూపాయలు అయింది 20 సంవత్సరాలకి. ఎంత పెద్ద రిటర్న్స్ ఇచ్చింది. అందుకనే ఇన్వెస్ట్మెంటు ఎప్పుడు నా అడ్వైస్ ఏంటంటే, ఇన్వెస్టర్గానే ఉండిపోండి, ట్రేడింగ్లో రాబాకండి. ట్రేడింగ్లో మీరు వస్తే విత్ ప్రాపర్ ఎవరు కరెక్ట్గా ట్రైన్ చేస్తున్నారు అని మీరు విశ్లేషించి కరెక్ట్గా తీసుకోండి, లేకపోతే పెద్దగా నష్టపోతారు. రైట్. అయితే మీ దగ్గర ట్రైనింగ్ తీసుకొని సక్సెస్ఫుల్గా ఎంత కొంత ట్రేడింగ్లో ఉన్నవాళ్ళు మరి ఈ పేషెన్స్కి సంబంధించి, ఎమోషన్స్కి సంబంధించి ఎటువంటి విషయాలను మీ నోటీస్కి తీసుకొస్తారంటే వాళ్ళు ఫేస్ చేసిన విషయాల గురించి? నా దగ్గర ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఇంట్రాడేలో సక్సెస్ చేయలేకపోయారు. ఆ తర్వాతే నా దగ్గరికి ట్రైనింగ్ వచ్చి ఇప్పుడు నా దగ్గర ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. మేమేంటంటే ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాను. రైట్. మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇంతవరకు మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కానీ ట్రైనింగ్ ఇచ్చి ఎవరిని ఒక వాట్సాప్ గ్రూప్ అంటూ మెయింటైన్ లేదు. ఇది నేను గురుప్రసాద్ నేనే మెయింటైన్ చేస్తున్నాను. ఎందుకంటే వీఆర్ ఆల్ సక్సెస్. వాళ్ళకి ఏ సపోర్ట్ ఉన్నా లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాను. ఓకే. వాళ్ళు ప్రతి ఒక్కరు నేను డైలీ నాకు వాచ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే అందరూ ఒక వాట్సాప్ గ్రూప్లో ఉన్నాం కదా. వాళ్ళు ప్రాఫిట్స్ చేసేది, అంటే ప్రాఫిట్ అండ్ లాస్ రెండు మింగిల్ అయి వస్తుంది. బట్ అట్ ద ఎండ్ మనం ప్రాఫిట్లో ఉంటాం. ఇప్పుడు నిఫ్టీ కూడా రీసెంట్గా మేము BankNifty క్లాసెస్ తీస్తున్నాం. ఒక లాట్కి 7.5 lakh ప్రాఫిట్ వచ్చింది అవుట్ ఆఫ్ 30 monthsలో. ఇది అందరూ అట్నే ప్రూఫ్గా వాళ్ళు సంపాదిస్తున్నారు. అంత ఎక్సలెంట్గా మనం చేస్తున్నాం. అంటే ఎందుకంటే నా యొక్క యాంబిషన్ కూడా ఏంటంటే ప్రతి ఒక్క ట్రేడర్ సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అవ్వాలంటే మీరు
పర్ఫెక్ట్గా అంటే డబ్బులు స్టాక్ మార్కెట్లో నష్టం కూడా వస్తుంది, దాన్ని మనం తీసుకోవాలి. ఆ నష్టాన్ని మనం ఓవర్కమ్ చేసి ప్రాఫిట్లో నడవాలి. ఏ బిజినెస్ నష్టం రాదు చెప్పండి? ప్రతి బిజినెస్లో ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది, బట్ అట్ ద ఎండ్ మనం ప్రాఫిట్లో తీసుకొని రావాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ గురుప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్. ఈ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, సో ఏ విధంగా ఉంటే వాళ్ళు ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్గా ముందుకు సాగుతారు అనే అంశాల గురించి మన ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.